4వ కీర్తన 2-3 వచనాలు చూసుకొని ముందుకెళ్దాం. కీర్తనలు 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, దేవునికి స్తోత్రం. త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు మహారాజు ప్రజలను ఉద్దేశించి పలుకుతున్న మాట: నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? యెహోవా తన భక్తులను తనను ఏర్పరచుకున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దావీదు మహారాజు అంటున్నాడు, నేను దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నా మొర ఆలకిస్తున్నాడు, నాకు జవాబు దయచేస్తున్నాడు. ఏమాత్రము కూడా నా మాట తోసివేయకుండా ప్రతి మాటకు దేవుడు నాకు జవాబు దయచేస్తున్నాడు. మన విశ్వాసము, మన భక్తి ఏ విధంగా ఉండాలి అంటే, దేవునికి నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ మొర వినునట్టుగా ఉండాలి. అప్పుడే మన సంబంధము దేవునితో సత్సంబంధాలు కలిసి ఉన్నట్టు లెక్క. దేవుడు అన్నాడు, నేను మీలాంటి ఒక వాడను, మానవ శరీరమును దాల్చిన వ్యక్తిని అన్నాడు. దేవునితో మానవ సంబంధము సరిగా లేనప్పుడు మానవ జీవితంలో ఆశీర్వాదాలు కొరవడిపోతాయి, ఆరోగ్యము కొరవడిపోతుంది, అభివృద్ధి కొరవడిపోతుంది. జీవితంలో నువ్వు ఏది చెయ్యాలన్నా చెయ్యలేని పరిస్థితుల్లో వెనుకడుగు వేస్తావు, వెనుకడుగు వచ్చేస్తుంది. దేవుని సంఘము ఆ విధముగా ఉండటము దేవునికి ఇష్టం లేదు. దేవుడు కోరుతున్న మాట ఒకటే: నీవు నాకు ప్రార్థన చేసినప్పుడు నేను నీ ప్రార్థన వినాలి. ఎందుకు వినట్లేదు? దావీదు ప్రార్థన విన్న దేవుడు అక్కడ చెప్పుకుంటున్నాడు. దావీదు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నా ఆలకించెను అన్నాడు. ఆ మాట చదవండి. ఆ మాట దాని అర్థం ఏంటిది? ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆయన విన్నాడు, జవాబు ఇచ్చాడు. కనుక తన గ్రంథములో స్పష్టంగా రాస్తాడు, నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నా మొర విన్నాడు. దావీదు మొర విన్న దేవుడు నీ మొర ఎందుకు వినట్లేదు? ప్రశ్న వేసుకోవాలి. అయ్యా, దావీదు ఏమన్నా జ్ఞానవంతుడా అంటే జ్ఞానవంతుడు కాదు. జ్ఞానవంతుడు కాదు. లేదా దావీదు ఏమన్నా బలవంతుడా అని అంటే అతనికి రాళ్ళు ఒడిసెలు లేకపోతే యుద్ధము చెయ్యలేడు. మరి దావీదు ఏ విధంగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు? ఒకవేళ దావీదు పరిశుద్ధుడు అని ఒకవేళ మనం అనుకోవచ్చు. దావీదు కూడా మానవ రూపంలో ఉన్నాడు కనుక ఆయన కూడా పాపం చేశాడు, ఆయన కూడా తప్పిపోయాడు, ఆయన కూడా లోకానుసరమైన స్థితిలోనికి దిగజారిపోయాడు. అయినను ఆయన మొర ఎందుకు విన్నాడు అంటే దావీదులో ఏవో ప్రత్యేకమైన కొన్ని గుణాలు ఉన్నాయి. లేకపోతే ఆ మాట చెప్పుకోడు. ఏ వ్యక్తి అయినా సరే ఇన్నేళ్ళ మన విశ్వాస జీవితంలో దేవుడు నా మొర విన్నాడు అని చెప్పుకునే స్థాయిలో అభివృద్ధి జరిగింది ఏమైనా ఉందా? మన జీవితంలో ఏమైనా దేవుని మొర విని మనకు కలిగించిన అభివృద్ధి ఏదైనా ఉంది అని చెప్పుకోవడానికి నా యొక్క జీవితంలో ఏమైనా కనబడుతున్నాయా? కనబడట్లేదు అని అంటే నువ్వు మొర పెడుతున్నావు, కానీ ఆయన మొర వింటలేడు. మరి ఎందుకు వినట్లేదు? ఏం లోపం జరిగింది? ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. కొన్ని మాటలు త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా, మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఆమేన్. అక్కడ అంటాడు, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మనము దేవునితో కట్టబడిన వారమై ఉండాలి. మీది మాటలు అంటాడు, నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు,
నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాను అన్నాడు. పారవేయబడిన తీగలాగున్నామా, ఫలించే తీగలాగున్నామా అర్థం చేసుకోవాలి. నువ్వు దేవునిలో కట్టబడిన వాడవైతే నువ్వు మొర్రపెడితే దేవుడు వింటాడు. నువ్వు దేవుని నుంచి పారివేయబడిన వాడవైతే నీ జీవితంలో ఏమి మొరపెట్టినా నరుల మొర దేవుడు వినట్లేదు అనే మాట నీ ద్వారా నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా. దావీదు మొరపెట్టాడు. దావీదు భక్తిపరుడు అనడానికంటే దావీదు కూడా పడిపోయాడు అనేది మన జీవితంలో నేర్చుకోవాలి. మానవ సమాజంలో, మానవ జీవితంలో ఏదో ఒకసారి పొరపాటు జరుగుతుంది, పడిపోవడానికి ఆస్కారం ఉంది. అందుకే దేవుడు చెప్పాడు, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు అన్నాడు. మనము నీతిమంతులమే. ఎలాగూ మీరు చెప్పగలుగుతున్నారు అయ్యా అని మీరు అనొచ్చు. యేసు రక్తములో కడగబడిన ప్రతివాడు నీతిమంతుడే. బాప్తీసము తీసుకున్న ప్రతివారు నీతిమంతులే. మందిరానికి వస్తున్న ప్రతివారు నీతిమంతులే. ఆయన నామము నీ నోట ఉచ్చరింపబడుతున్నది అని అంటే నువ్వు నీతిమంతుడివే. కానీ నీతిమంతుడు కూడా కొన్నిసార్లు పడిపోతాడు, ఆస్కారం ఉంది. దావీదు పడిపోయాడు, సంసోను పడిపోయాడు, యాకోబు పడిపోయాడు, చాలా మంది భక్తులు పడిపోయారు. పడిపోయిన వాడు పడిపోయినట్టుగా లేడు, కానీ ఎందులో పడిపోయాడో తెలుసుకొని తిరిగి అది చెయ్యకుండా తన జీవితాన్ని దేవుని ఎదుట కట్టుకున్నవాడుగా ఉన్నాడు గనక ఫలించి అభివృద్ధి చెందారు. పడిపోరు అని చెప్పలేను, అలవాట్లు రావు అని చెప్పలేము. మానవ జీవితంలో ఉన్నాం కాబట్టి అన్ని సాధ్యమే, జరుగుతాయి. కానీ జరిగినది మరలా నీ జీవితంలో జరిగితే దాని ఒక మాట అంటారు, ఏమంటారంటే నమిలి ఊంచి తిరిగి నాకినట్టుగా. పడిపోవడానికి ఆస్కారం ఉంది, కానీ కట్టబడడానికి కూడా ఆస్కారం ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నువ్వు మొరపెట్టాలి, అది 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 కావాలి. నువ్వు మొరపెట్టాలి, నీ మొర కూడా దేవుడు వినాలి. మరి దేవుడు వినాలి అని అంటే నీవు ఆయనలో కట్టబడాలి. అక్కడ మాట అన్నాడు కదా, ఆ మాట చదవండి అయ్యా. నా మాటలు నిలిచి ఉన్న ఎడల. చాలండి, ఇదే మాట. నా మాటలు నిలిచి ఉన్న ఎడల, అంతేనా? నిలిచి ఉండాలి అంటలేదు, నిలిచి ఉన్న ఎడల అంటే అక్కడ సందేహం ఉన్న ఎడల అని అంటే అదొక సందేహంతో కూడిన మాట. ఒక సందేహంతో కూడిన మాట దేవుడే ఎందుకు మానవుని గురించి పలుకుతున్నాడు అని అంటే, మానవుని తన స్వరూపంలో తన పోలికలో మానవుని నిర్మించుకున్న మానవుడే సర్పము మాట విని దేవునికి లోబడక పడిపోయాడు. కాబట్టి దేవుడు ఎంత ఎంత ప్రేమించిన మానవుని విషయంలో దేవునికి ఒక సందేహమే. మందిరానికి మీరు అందరు వచ్చారు, ఇక్కడ పరిశుద్ధంగా కనబడుతున్నారు, దేవుని వాక్యం విన్నారు. ఈ ఇన్న మాట ప్రకారం మీరు ఈ వారం అంతా ఉంటారా అని అంటే దేవునికి సందేహమే. అందుకే నీ మొర దేవుడు వినట్లేదు. నీ హృదయానికి తాకుతుంది, నీ మనసుకు తాకుతుంది, నీ జీవితానికి తాకుతుంది. అయినను అది నిలవట్లేదు గనక దేవుడు అక్కడ సందేహపడుతున్నాడు. నా మాటలు నీ హృదయములో నిలిచి ఉన్న ఎడల. సందేహముతో కూడిన మాట. ఆ సందేహం ఎందుకు వచ్చింది తెలుసా? మానవుడు బలహీనమైన వాడు, చెప్పే మాటలకు పడిపోతాడు, చూసేదానికి పడిపోతాడు, గ్రహించలేని మనసు కలిగిన వాడు, ఆకర్షణకు పడిపోతాడు, అందానికి పడిపోతాడు, పాపానికి పడిపోతాడు, జరంత ఏదైనా లాభసాటి అయినదైతే పడిపోతాడు. దేవునికి ఇవన్నీ పడిపోయే గుణాలు మానవుడి లోపట ఉన్నాయనే సంగతి దేవుడు గుర్తెరిగాడు గనక దేవుడు సందేహించేమంటున్నాడు, ఈ నా మాటలు నీలో ఉన్న ఎడల నువ్వు ఏదైతే అడుగుతావో అది నేను ఇస్తా అంటున్నాడు. నీవు దేవుడు నీ యందు సందేహింపని స్థితిలో ఉండాలి. చాలా మంది భక్తులు ఉన్నారు అట్లా, దేవుడికి ఏ సందేహం కూడా లేదు. సందేహం లేని భక్తులు ఉన్నారు గనక నాతోని కాదు ప్రభువా అన్న కూడా దేవుడు ఏమన్నాడు, నువ్వు చెయ్యగలవు అన్నాడు. ఒకవేళ అబ్రహాము విషయంలో దేవునికి సందేహం ఉంటే, ఇతని కుమారుని వేయలేడనే సందేహం ఉంటే, నీ కుమారుని నాకు బలియమని అడిగేవాడా? ఆలోచించండి ఒకసారి, మీరు అడిగేవాడా? దేవుడు అడిగాడు అంటే దేవుని విషయంలో అబ్రాహాముకున్న కమిట్మెంట్ అటువంటిది. ఇతడు సందేహింపక ఇయ్యడానికి ఇష్టపడతాడు అనుకున్నాడు గనకనే కుమారుని అడిగాడు.
ఆ మాటకు అతడు కూడా కట్టుబడి ఉన్నాడు గనక ఏమాత్రము సందేహింపక కుమారుని ఇయ్యడానికి ఇష్టపడ్డాడు గనక అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. సందేహపడని వారు ఉన్నారు. బాప్తిసం తీసుకొని రక్తంలో కడగబడి వాక్యం వింటూ కూడా దేవుని విషయంలో సందేహం కలిగిన వారు ఉన్నారు. కనుక ఈ సందేహం వలన దేవుడిని మొర వింటలేడు. సొలొమోనయ్య గారు ఇప్పుడు ఒక మాట చెప్పేవారు, పెద్దయ్య గారు. అది నా జీవితంలో నాకు చాలా గుర్తున్న మాట. ఒక విశ్వాసేట మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చినప్పుడు దైవజనులు వాక్యం చెప్పారట. విశ్వాస సహితమైన ప్రార్థన, ఈ కొండ ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండలేసి సముద్రంలో పడుమంటే పడుతుంది అని దైవజనులు వాక్యం చెప్పారట. అప్పుడప్పుడు చెప్తుండే మాట. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మాట చెప్పినప్పుడు ఆమె జీవితంలో ఒక ఆలోచన వచ్చిందట. విశ్వాస సహితముగా ఆవగింజంత విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే కొండ లేచిపోతుందని దైవజనులు చెప్పారు కదా, దీనిని మనం పరీక్షిద్దాం అనుకుందట. అనుకుని ఏమనుకుందట, ఇప్పుడైతే మన ఇంట్లో కొండలు అయితే లేవు కదా, ఏం లేవు, కొండలు లేవు. మన ఇంటి ముంగట మన ఇంటి వెనక కొండలు లేవు. అన్ని భూములన్నీ కాస్ట్లీ అయిపోయినాయి. ఒకప్పుడు 500కు 100 గజాలు వచ్చేది, ఇప్పుడు 5,000కు గజం కూడా వస్తలేదు. చాలా కాస్ట్లీ అయిపోయింది. గోడకు గోడ అనుకొని కట్టేశారు. కొండలు అయితే లేవు. మరి ఎలా అని ఆలోచించేసి ఈ విశ్వాసురాలు, నేను విశ్వాసురాలని పిలుస్తా, భక్తి పర్రాలు విశ్వాసురాలు ఇల్లంతా నూకిందట. ఏం చేసిందట? ఇల్లంతా చీపురుతో నూకేసింది. నూకేసి దర్వాజా పక్క పొంటి చెత్త పెట్టిందట. పెట్టేసి ఏమంటుందట, నాకు పెద్దగా ఏం లేదు, ఈ చెత్త ఏదైతుందో నేను ఎత్తా, కానీ పొద్దుగాల నేను లేచే వరకు ఈ చెత్త పోయి డస్ట్బిన్లు ఉండాలి అన్నదట. ప్రార్థన చేస్తుందట. ఏమని? ప్రభువా, చెప్పండి ప్రభువా, పొద్దున అయ్యగారు వాక్యం చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు పోతాయి అన్నావు కదా, నాకు ఉందో లేదో కానీ నాకైతే నీ యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ప్రభువా. ఏ విశ్వాసం ఉంది? సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈ చెత్త నేను పొద్దున లేచే వరకు ఎలా పడాలి? చెత్త బుట్లో పడాలి ప్రభువా. ప్రార్థన చేసి పండుకుంటున్నా, ఏం చేస్తావో లేదు, నేను విశ్వాసం రాని నువ్వు గుర్తించు ప్రభువా అని ప్రార్థన చేసి పండుకుందట. దరిద్రానికి మీకు మధ్యరాత్రి మేలుకొచ్చిందట. 11:30కు పోయి చూసిందట చెత్తను, పల్లె. మళ్ళీ వచ్చి పండుకుందట. సరే 11 తర్వాత పడుతుందేమో అని 2 గంటలకు మళ్ళీ మేలుకొచ్చిందట. మళ్ళా పోయి చూసిందట చెత్తను, పల్లె. 5 గంటలకు మేలుకొచ్చిందట. మళ్ళా పోయి చూసిందట, పల్లె. 6 గంటలకు లేచిందట. లేచి అంటుందట, నాకు తెలుసు ప్రభువా నువ్వు చెత్తను వారేవని సంగతి. ఏం ప్రభువా? నాకు తెలుసు ప్రభువా నువ్వు చెత్తను వారేవని. నీకు తెలిసిన తర్వాత ఎందుకు పెట్టిన వాడు చెత్త? నీకు తెలుసు కదా ముందే. అర్థమైందా మీకు? ఈ చెత్త పోదనే సంగతి ఆమెకు ముందే తెలుసట, కానీ పరీక్షిద్దామని ప్రార్థన చేసిందట. చెత్త పోదనే సంగతి నాకు తెలుసు ప్రభువా, నాకు తెలుసు, నాకు ముందే తెలుసు. ఈ ముందే తెలిసిన పనులన్నీ చేయొద్దు. నేను అదే చెప్తున్నా, సందేహము కలిగి నువ్వు ఏదైతే చేస్తావో కార్యరూపం దాల్చదు. నీ మొర వినడు దేవుడు. నీలో సందేహం అనేది ఒకటి ఉంది కదా, దేవుడు కార్యం 100% జరిగిస్తాడు. నిలబడి చూపి. అసాధ్యమైనది ఏముంది? ఒక ఆయన అన్నాడు నాతోని, ఆ ప్రశ్న మిమ్మల్ని కూడా వేస్తున్నా, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఆగుతుందా అన్నాడు. చెప్పండి, ఆగదా? ఆగుతుందా? అట్లా చెప్పొద్దు. ఆగుతుందా లేదా? రెండే క్వశ్చన్ నాకు. ఆగదా? ఆగదా అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. రైట్. ఆగుతుంది అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అటొక్కలే ఇటొక్కలే. ఇది కూడా ఇంట్లో కూడా మీకు సందేహమే, ఆగుతుందో ఆగదో. గాలిలో దీపం పెట్టని దేవుడా అని ఆగుతుంది అంటే 100% ఆగుతుంది విశ్వాసపరతం అయితే. సంపూర్ణమైన విశ్వాసం. నీ ఊపిరే ఒక గాడుపు, ఆగలేదా మట్టి శరీరంలో? నీ ఊపిరే ఒక వాయువు, గాడుపు, ఆగలేదా ఈ మట్టి శరీరం, కుళ్ళిపోయే శరీరంలో? చల్లటి నీళ్ళు గట్టిగా తాగితే సర్దై ముక్కుసిపోయే శరీరంలో, గట్టిగా స్వీట్ తింటే 3 రోజులు కుసాని తగ్గే ఈ శరీరంలో, దొమ్మాటకు గాలపలకు ప్రార్థనకు నడుచుకుంటూ వస్తే కొడుకునో బిడ్డను కాళ్ళ మీద కూర్చొని తొక్కురా అని చెప్పే స్థితిలో
ఇటువంటి మానవ జీవితంలో ఊపిరి ఆగుతలేదా? గాలిలో పెట్టి ఎందుకు ఆగదు? బరాబర్ ఆగుతుంది. చూడు, ఆగుతుందా లేదన్నప్పుడు అయిపోయింది నీ విశ్వాసం. హల్లెలూయా. ఆగాలి. ఏం కావాలి? ఆగాలి. ఆగితేనే నువ్వు సంపూర్ణమైన విశ్వాస, సందేహం లేని విశ్వాసవి. హల్లెలూయా. అబ్రాము మొరీబా పర్వతం మీద గొర్రుందని పోయిండు, ఆ కొడుకుని తీసుకొని పోయిండు. అంతే, వస్తుంది. ఆమేన్. ఎట్లా పోతుందండి? ఒక ఆయన అడిగాడు నాతో, నాకు ₹1,00,00,000 బాకీ ఉంది, ప్రార్థన చేస్తా, దేవుడు ఈ ₹1,00,00,000 బాకీ అయితే సంఘానికి నేను 10,000 ఇస్తాను, నీ 10,000 వద్దు, ఆ ₹1,00,00,000 బాకీ నేను ప్రార్థన చేసుడొద్దు. ఎంతనట? మనలో కోరికలని డిఫరెన్స్ ఉంటాయి. దేవుని మహాకృపను మళ్ళా సంవత్సరం వరకు నేను అనుకున్నది జరిగితే 5,000 ఇస్తా. నీకు ఎందుకు జరగాలి గంతగానం? నువ్వు ఎందుకు ఇవ్వాలి ఇంతగానం 5,000 దేవునికి? అర్థమైందా? ప్రార్థన చేయ గారు, ఇల్లు కట్టుకునేటట్టు పెద్ద బిల్డింగ్ ఎంతనయ్యా? చిన్న కోడు కోటి, పెద్ద కోడు కోటి, మా కోటి. ఎన్ని ఉండాలయ్యా? 3 బెడ్రూమ్లు ఉండాలి. 2 తక్కువ అయిపోయినాయి. ఫస్ట్ ఒక బెడ్రూమ్ ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి? జకరియా 2 అయినాయి. ఇప్పుడు ఇంకా ఏమైంది? లేటెస్ట్ 3. ఇప్పుడు ఇంకోటి ఏమో తెలుసా? 3 బెడ్రూము, వెయిటింగ్ హాలు, కిచెను, ఇంకో హాలు, డైనింగ్ హాలు, ఇంకాలు మొత్తం 10 ఎకరాలు కడుతున్నారు. వీనికి 10 ఎకరాల దేవుడు ఇల్లు ఇస్తానట, 5,000 శేషికి ఇస్తాడట. వాడు ఇయ్యాడు. నువ్వు ఇచ్చినా దేవుడు తీసుకోడు, నీకు ఇల్లు ఇయ్యాడు. నువ్వు అటువంటి కోరికలు ఏం కోరకు. హలో, ఎంతలో కావాలి నీకు ఇల్లు? కోరుకునేది చెప్పండి సార్. 10 ఎకరా ఇల్లు కావాలి సార్ మాకు. అయ్యా కావాలి కదా. నీవు వాస్తు ఆశపడి ఇచ్చుడు కాడికి వచ్చే వరకు కుదించి, హల్లెలూయా, నువ్వు ఏది అడిగినా దేవుని దగ్గర సందేహింపకుండా నువ్వు దేవుడు నీ మొర వింటున్నాని అడుగు. నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. అంతేనా కదా? సందేహించింది. ఇప్పుడు నాకు ఇంటికాడ కారు పెట్టుకోనికే స్థలం లేదు, ప్రభువా నాకు హెలికాప్టర్ ఈ ప్రభువా అన్నావు అనుకో, అరే మెంటలోడా, నీకు కారు పెట్టుకోనికే స్థలం లేదు, హెలికాప్టర్ ఇస్తే ఎడ పెడతావు? అర్థమైందా? ప్రభువా ఈ ₹1,00,00,000 బాకీ తొందరగా పోని, ఎవడు చేసుకోమన్నా నిన్ను? ఆయన చెప్పిండా? నువ్వు చేస్తావు, పనికి మాలిన పనులు చేసి నువ్వు బాకీ చేస్తావు, పోవని ప్రభు ఈనాడు. ఇటువంటి బంద్ చేయండి. నువ్వు అడిగితే సందేహింపకుండా దేన్నైతే అడుగుతావో అది కార్యరూపము దాల్చేటట్టు అడుగు. నువ్వు ఆయనలో నాటబడాలి, ఆయన వాక్యము నీలో ఉండాలి. నువ్వు అడిగితే ఏదైనా సాధ్యమే. నేను అన్నా, గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే 100% సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? గాలిలో ఆగలేదా? గాలిని ఆపిండు. దీపం ఉండాలనుకున్నప్పుడు దేవుడు గాలిని ఆపేస్తాడు. ఆపుతాడా లేదా? సముద్రంలో పడవ వెళుతున్నప్పుడు శిష్యులందరూ మొత్తుకుంటున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు గాలిని నిమ్మలించి సముద్రాన్ని ఆపలేదా? నువ్వు విశ్వాస సహితముగా ప్రార్థన మొదలు పెడితే, గాలిలో దీపం పెట్టి ప్రజలకు నీ సాక్ష్యము కనబడినట్లుగా చేస్తే గాలిని ఆఫ్ చేస్తాడు, నీళ్ళని ఆఫ్ చేస్తాడు. హల్లెలూయా. వర్షము కురవకుండానట్లుగా ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు భూమి మీద నీళ్లు లేకుండా చేసేసిండు దేవుడు. అనుకుంటే చేస్తాడు. నీ ప్రార్థన అంత గట్టిగా ఉందా? లేదు ప్రభు, అంత గట్టిగా లేదు. మరి లేని మాత్రం మొర పెడుతున్నావు. దావీదు అందుక నరుల మొర దేవుడు వినకపోవడానికి, దావీదు మొర దేవుడు వినడానికి ఏందయ్యానంటే, చేసిన తప్పును బట్టి దావీదు దేవుని ఎదుట ప్రాయచిత్తపడి కన్నీళ్లు గార్చి ఏడ్చి నలగొట్టుకొని ఏమి చేయాలో చేసి వాక్యానుసారంగా ఫలించాడు. అంటాడు దావీదు, నేను నరుల చేతుల పడుట కంటే యెహోవా నీ చేతుల పడుట నాకు మేలని ఏంచి నీకు అప్పచెప్పుకుంటున్నా జీవితాన్ని. అంతవరకు ఎదిగిండు గనక దావీదు మొర దేవుడు విన్నాడు. హల్లెలూయా. తీయండి ఒకసారి మత్తయి సువార్త 17:20. మీకు అర్థం కావడం చెప్తాం. మన విశ్వాసం ఎంత ఉంటుందో అక్కడ చూపిస్తుంది. 17:20 మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. ఏ విశ్వాసం అట వీళ్ళది? అక్కడ మీరు గమనించారా? అక్కడ ఆ మాట అక్కడ ఏ విశ్వాసం గురించి చెప్తున్నాడు? దాని తర్వాత ఆవగింజల మళ్ళా వీళ్ళకి ఏ విశ్వాసం అంటున్నాడు? అర్థమైందా? అల్ప విశ్వాసము అన్నాడు ఫస్ట్. తర్వాత ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసము అన్నాడు.
అంటే ఈ అల్ప విశ్వాసులకు ఏ విశ్వాసం లేదు? ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. మీకు అర్థం కావాలి. అక్కడ వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. ఉండాల్సింది మాస్తు విశ్వాసం. దాని దేవుడు కుదించి కుదించి ఆవగింజని చేసిండు. ఆవగింజల వీళ్ళని మళ్ళీ ఏమంటుండు? అల్ప విశ్వాసులు. అంటే ఆవగింజంత కూడా విశ్వాసం లేనోడు ఏమని చెప్పుకో తిరుగుతుండు లోకం మీద? అల్లో అల్లో ఆవగింజంత కూడా విశ్వాసం లేనోడు ఏమని చెప్పుకో తిరుగుతుండు? విశ్వాసిని అని చెప్పుకో తిరుగుతుండు. ఏసునామములో అది మారుతురు గాక. బంజి ఏసునామములో అది మారును గాక. ఏది? అల్ప విశ్వాసం కాదు, విశ్వాసం అని చెప్పుకునుట. నీకు అల్ప విశ్వాసం అనేది దానికంటే ఆవగింజంత విశ్వాసం లేదు. పేరుకు చెప్పుకో తిరుగుతావు. 20 ఏళ్ళ విశ్వాసం అండి, ఇంకా 20 తలిగిస్తావు ఇటు, లేకపోతే అటు తలిగిస్తావు సీనియర్ అని. అటు సీనియర్ అంటావు, లేకపోతే ఇటు 20 అంటావు, అటు 10 అంటావు, అటో కొన ఇటో కొన తలిగిస్తావు. పాస్టర్లకు కూడా చాలా మంది మీకు తెలుసో లేదో, ఒక ఆయన నన్ను మీటింగ్ పిలిచాడు. నేను సేవకులను వదిలిపెట్టా, విశ్వాసం వదిలిపెట్టా, నా కుటుంబాన్ని నన్ను నేను కూడా వదిలిపెట్టుకోను. నన్ను నేను కూడా కొట్టుకుంటానట అప్పుడప్పుడు. వేరోడు కొట్టక ముందుకి నాది నేనే కొట్టుకుంటా, తటా కొట్టుకొని బా అనుకుంటున్నాను. హల్లెలూయా. ఒక ఆయన నన్ను పాస్టరు ప్రార్థన వాక్యం చెప్పడానికి పిలిచాడు, జకరియా. పోయినా. నాకంటే ముందు ఇంకో పాస్టర్ని పిలిచాడు. ఆయన గురించి చెప్తూ గొప్ప దైవజనులు, ఆగిన ఆడికి పరిశుద్ధులు, సరే అనుకున్నా. అపోస్తులు, సరే అనుకున్నా. ఇక చెప్పిండు గొప్ప దైవజనులు, పరిశుద్ధులు, అపోస్తులు, రెవరెండు, బిషపు, డాక్టరు, పాస్టరు. ఎన్ని ఉన్నాయి? ఇన్ని చెప్పిండు. నేను అనుకున్నా ఫస్ట్ ఏం చెప్పిండు? గొప్ప దైవజనులు, పరిశుద్ధులు, అభిషేక్తులు, రెవరెండు, బిషపు, డాక్టరు, పాస్టరు. ఎన్ని చెప్పిండు? మొత్తం 7 చెప్పి గొప్ప దేవుని సప్పట్లు కొట్టుర్రు అంటే వీళ్ళంతా తట కొట్టారు. ఆయన వచ్చి ఏమన్నాడు? దేవుడు బలముగా ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదామన్నాడు. అర్థం కాలేదా మీకు? 7 బిరుదులు ఆయనకు. ఏ వాక్యం వచ్చు? ఇక దానికి ఆ కిందున్న విశ్వాసులు అందరూ ఇటు మరలేస్తారు. కీర్తన నోటికి రావాలి కదా. నేను చదివితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపవాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించే వారు ధన్యులు అని నేను చదివిన. అయ్యగారు చెప్పినట్టుగా వాళ్ళంత ధన్యులు అన్నాడు. దేనికి రా ధన్యులు? అయ్యగారు చెప్పినట్టు నేను అయ్యగారు చెప్పాడు కదా ఈ వాక్యము, దాని విషయంలో మీరు అంత ధన్యులు అంటాడు. ఇదే చెప్పింది ఇక ధన్యులు. వాక్యం చదువురి మీరు ధన్యులు. మనుషులతో కూసోకుర్రి మీరు ధన్యులు. ఓటల పొండి కూసోకుర్రి మీరు ధన్యులు. అటు ఇటు 20 నిమిషాలు చేసిండు. మీరు అంత ధన్యులు, వింటున్న వారంత ధన్యులు. చెప్తున్న నేను ధన్యుణ్ణి, మన యేసు ప్రభు ధన్యుడు. ధన్యులందరూ హల్లెలూయా చెప్పండి, యేసునామములు అడుగుతున్నామని కూర్చున్నాడు. ఎవరు? ఎన్ని బిరుదులు ఈయనకు? నాకు అనిపించింది ప్రభువా నన్ను పాస్టర్ అని కూడా విలువకూరి, జీవన్ రాజు అని పిలిస్తే చాలు. నేను ఆయనకు వచ్చి కూర్చొని చెప్పిన, అన్నా నువ్వు అటు ఇటు చెప్పకు, ఇన్ని సిద్దిపేటకించి వచ్చిండు పెద్దోడు, ఇవన్నీ వద్దు నాకు. మన మధ్యలో జీవన్ రాజు గారు ఉన్నారు, వాక్యం చెప్తారు. అంతేనా? 7 బిరుదులు నోడే 1వ అధ్యాయం చదివి ధన్యులు ధన్యులు ధన్యులు, అంతా ధన్యులు, మనమంతా ధన్యులు కూర్చున్నా. ఇక కింద కూర్చున్నాం, ధన్యులు అనగానే కొడుతున్నారు. ఈయనకి ఏం అర్థమైందో, ఆయన ఎందుకు ధన్యుడు అన్నాడో, సమాజం మారిపోయింది అట్లనే. గురువు గారు అని అంటే గురువు గారు అన్నాడు, కొట్టుర్రి. దేనికి గురువు గారు? అర్థమైంది కదా మీకు? ఇప్పుడు పాస్టల్ వాళ్ళు అట్లా పెట్టుకున్నట్టుగా ఇప్పుడు విశ్వాసులు కూడా పెట్టుకున్నారు. ఏమని? సీనియర్ మోస్ట్, కురరుద్దులు, మొదటోళ్ళము, ముగింపొల్లము. ఏమిరా మీతో లాభం దేవునికి? ఏం లే. పేరు పెద్దది పెంచిర్రు, విశ్వాసము అల్ప విశ్వాసి. ఆవగింజలో అల్ప విశ్వాసి అన్నాడు. ఆవగింజంత విశ్వాసం అన్నాడు. ఆ మాట చదవండి బిడ్డ, ఆ మాట ముగింపులోనికి వచ్చేసిన. ఆవగింజంత విశ్వాసం అని ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల
ఆవగింజకే కొండ కొండ ఇక్కడ చూసి ఆ సముద్రంలో పడమంట పడితే నీ 20 ఏళ్ళ విశ్వాసంలో ఎన్ని కొండలు పడిపోవాలి, ఎన్ని గుట్టలు పడిపోవాలి? హల్లెలూయా. అర్థమైనా నా మాట? నీ 20 ఏళ్ళ విశ్వాస జీవితం, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కార్యము జరుగుతుందని దేవుడు అక్కడ చెప్తే నీ 20 ఏళ్ళ విశ్వాసంలో అటువంటి కొండలు అనేకం పోవాలి. అందుకే నువ్వు ఎన్నేళ్ళ ప్రార్థన చేస్తున్నా నీ మొర వింటలేడు దేవుడు. ఒక్కటే, కట్టబడలేదు వాక్యములు. ఇంకా నువ్వు కట్టబడలేదు. సంతోషకరమైన మాటలు, హాస్యం కలిగిన మాటలు, లేదా 4 మంచి మాటలు చెప్తే నీ విశ్వాస జీవితాన్ని సాగించుకొని పోతున్నావు, అట్లా వెళ్ళిపోతుంది. కాదు కాదు కాదు, వాక్యములో నువ్వు కట్టబడాలి, ఆయనలో ఏరు పారాలి. నువ్వు ప్రార్థన చేసే కొండలు సైతం కదిలించబడాలి, గాలిలో దీపం పెట్టినా అది వెలిగించబడాలి. నీ మొర దేవుడు వినాలి. దావీదు మొర విన్నట్టుగా నీ మొర వినాలి. దావీదు కూడా పరిశుద్ధుడని కాదు, పడిపోయిన వాడే, ఏడ్చిన వాడే. ఒక్కసారి 2 సార్లు దావీదు పడిపోయింది. ఒక మాట మీకు చెప్తా, స్త్రీ విషయంలో ఒకసారి పడిపోయాడు. పడిపోయాడా లేదా? పడిపోయాడు. మళ్ళా లేచిండు. మళ్ళా లేచిన తర్వాత మళ్ళా పడిపోయాడు. ఎప్పుడు తెలుసా? నా సమాజాన్ని లెక్కించడానికి నువ్వు ఎవరు అన్నాడు దేవుడు. వద్దు అంటే ఏం చేసిండు? సాతాను చేత ప్రేరేపించబడి దేవుని సమాజాన్ని లెక్కించిందా లేదా? ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేచాడండి. లేచాడు గనక ఆయన మొర దేవుడు విన్నాడు. లేవడానికి నువ్వు ఇష్టపడాలి. యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 5:16 తీయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. త్వరగా ముగిస్తా. అమ్మా, స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదయ్యుండును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. దాచబడిన పాపము దేవుని మొర వినకుండా చేస్తుంది. నీ పాపము ఏదైతే ఉందో ఒకరితో ఒకరు చెప్పుకొని ఒప్పుకోవాలి. అక్కడ ఒక మాట, మంచి మాట అంటాడు, నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమై, మనోపూర్వకమైనది, బహుబలమైనది ఏం చేస్తుందట? ఉంటది. నీతిమంతుని ప్రార్థన. ఎవరు నీతిమంతులు? పడిపోయిన వారు కాదు, పడిపోయి తిరిగి లేచిన వారు. ఆవగింజంత విశ్వాసం ఉన్నవారు కాదు, అంతకు మించి విశ్వాసం ఉన్నవారు. ఎవరు నీతిమంతులు? దేవుని ఏరులో వేరై పారేవారు, వాక్యములో ఫలించేవారు. ప్రార్థన చేసినప్పుడు వాక్యమును ఎత్తిపట్టి ప్రార్థన చేసేవారు. చెప్పా మీకు 2-3 వారాల కిందన, 1 నెల కిందన చెప్పా. ప్రార్థన చేసి ఎట్లా చేయాలి? వాక్యమును ఎత్తిపట్టి మనోపూర్వకముగా దేవుడు వింటున్నాడని గ్రహించి ప్రార్థన చేయాలి. వాక్యమును ఎత్తిపట్టే ప్రార్థన చేయాలి. అదే ప్రార్థన. ప్రభువా, యెహోషువతో మీరు మాట్లాడారు, పాపిష్టి జనములో నుంచి మిమ్మల్ని విమోచిస్తానని మాట్లాడారు. యెహోషువతో మాట్లాడినట్టుగా ఈ దినం మాట్లాడు ప్రభువా అని వాక్యమును ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా, మోషే నీ దగ్గరికి వచ్చినప్పుడు అతడు నీతో ఏకమై ప్రార్థన చేస్తున్నప్పుడు అతని ముఖము ప్రకాశించి, మనుషుల మధ్యలోకి వచ్చినా అతని ముఖము ప్రకాశిస్తున్నట్టు తెలియని ప్రజల మధ్యలో నిలబడినప్పుడు అతని ముఖం ఏ విధంగా ప్రకాశించిందో మా ముఖం ప్రకాశించాలి ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి. సమూయేలు నీ ఎదుట నిలబడినప్పుడు రాజులను అభిషేకించే స్థాయికి ఎదిగించినట్టుగా మమ్ములను ఉన్నతమైన స్థాయికి ఎదిగించి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ పాపములను దాచిపెట్టినప్పుడు కాదు, పాపములను ఒప్పుకొని నీ సహోదరుని చెప్పి ఇద్దరు కలిసి మనోపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు అది బహుబలమై దేవుని నుంచి జవాబు వస్తుంది. అందుకే అన్నాడు, సహోదరులు కలిగి మేలు మనోహరం కదా. సహోదరులు అనే మాట కాడ సహోదరులు అని పెట్టుకోండి. సహోదరులు అనే కాడ కలిసి తిందామన్నటోళ్ళు ఎంతమంది, కలిసి ప్రార్థన చేద్దామన్నోళ్ళు ఎంతమంది? హలో, ఏదైనా ఒకటి చెప్పాలి. అయ్యా అందరం కలిసి తిందాం అనేటోళ్ళు ఎంతమంది? ఐక్య భోజనం చేద్దాం అనేటోళ్ళు ఎంతమంది? ఐక్య ప్రార్థన చేద్దాం అనేటోళ్ళు ఎంతమంది? దేవునిలో
తిండికున్న ఇంపార్టెన్స్ కన్నా ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. దైవ జ్ఞానాభివృద్ధి. ఇక్కడ అంటున్నాడు, నీ పాపములు దాచిపెట్టొద్దు, మనఃపూర్వకమై నీతిమంతుడవై ఏకముగా కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన వింటాడు. మొదటనేమో ఒంటరిగా వినాలి, ఒంటరిగా చేయాలి. ఇక్కడ యాకోబు పత్రిక వచ్చేవారు చెప్తున్న మాట ఏందట? ఒప్పుకొని అనడమ్మా. ఆ మాట, ఒకరితో ఒకడు మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ఒప్పుకోవాలి, ఒకరొకరు కలిసిపోవాలి, ఇద్దరుగా ఉండాలి, ఏకముగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒంటరి ప్రార్థన దేవుడు జవాబిస్తాడు, ఐక్య ప్రార్థనలో కూడా దేవుడు జవాబిస్తాడు. ఈ ప్రార్థనలు అవసరమై ఉంది. దేవుడు మొర ఎందుకు, దావీదు అంటున్నాడు కదా, యెహోవా నా మొర ఆలకించెను. అయితే నరుల మొర దేవుడు ఎందుకు వింటలేడు? ఐక్య ప్రార్థన బంద్ అయింది, ఒంటరి ప్రార్థన బంద్ అయింది, వాక్యానుసారమైన ప్రార్థన బంద్ అయింది. పడిపోతున్నావు, తిరిగి లేవడానికి అవకాశం ఉన్న లేవట్లా. అవకాశం ఉంది నువ్వు పడిపోయినాక, కానీ లేవట్లేదు. నీ జీవితం లేపాలని దేవుడు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం ముగించేస్తున్న లాస్ట్ మాట. 6వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. ఆయనకు తెలియను గనక విస్తారమైన మాటలు మీరు మాట్లాడకుండా ఏది కావాలో గది మాత్రం అడుగుమంటున్నాడు. ఎందుకంటలేడు నీ మాట అంటే? పనికొచ్చినాయి, పనికిరాని, ఉపయోగం ఉన్నాయి, ఉపయోగం లేని, నీకు బలం ఇచ్చేటి, నేను బలహీనపరిచేటి విస్తారమైన మాటలు గంటల ప్రార్థన చేస్తే ప్రభు వింటాడేమో, వినడు. మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తేనే ప్రభు వింటాడు. ఐక్యంగా ప్రార్థన చేస్తేనే ప్రభు వింటాడు. సమాజముగా కూడి ప్రార్థన చేస్తేనే ప్రభు వింటాడు. ఆయన నాటబడి చేస్తేనే ప్రభు వింటాడు. అన్యజనుల లెక్క నీవు కూడా ఏదో మాట ప్రకారం చేస్తున్నా వినడు. జరగని పని. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది తప్ప అభిషేకం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనముల మాట చూడండి. వాక్యానుసారమైన ధ్యానము చేయాలని అక్కడ రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 28:9. అమ్మా, ధర్మశాస్త్రము వినబడకుండా ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన అంటే దాని అర్థం ఏంటి? వాక్యము వినకుండా ప్రార్థన చేసేవాడి ప్రార్థన వినాడు, అది ఏయమైనది, చెడ్డది. అల్లో తలకాయ లావటండి అందరు పైకి, ముగింపుకు వచ్చేసా. వాక్యమే వినవు, వాక్యమే అర్థం కాదు, ప్రార్థన చేస్తావు. అది ఏందట? ఏయమంటే చండాలమైనది, వాసన కొట్టేది, దరిద్రమైనది అని అర్థం, అంతే కదా? ఏయము అని అంటే పనికి రానిది. వాక్యము లేని ప్రార్థన వ్యర్థం. నీ నోటికి వాక్యము లేదు, నీ చెవులకు వాక్యము లేదు, నీ హృదయానికి వాక్యము లేదు, అసలు వాక్యమే గ్రహిస్తలేవు, ప్రార్థన చేస్తున్నావు. అందుకే నీ మొర దేవుడు వింటలేడు. వాక్యము గ్రహించు. ఎవరి గురించి చెప్పాడు, ఎందు గురించి చెప్పాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? నీ కంట్లకు కన్నీరు రావాలి వాక్యము విన్నప్పుడు, ముఖాలకు పని తలగాలి నువ్వు వాక్యం విన్నప్పుడు. ఇంత వాక్యము విన్నా నీ హృదయం ఏ స్పందన లేదు అని అంటే నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వినడు, అస్సలే వినడు. గంటల కొద్ది ప్రార్థన చేస్తా కానీ 10 నిమిషాలు నేను వాక్యం వినలేదనుకో, నీ గంటల ప్రార్థన వ్యర్థమే. అర్థమైందా? ఇప్పుడు వాక్యం చెప్పగానే కొంతమందికి నిద్ర వస్తుంది, నీకు అర్థం కాదు, అది అలసిపోవడం వలన వస్తుంది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ వాక్యం స్టార్ట్ కాగానే నిద్ర వస్తుంది. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తాం? ఆ ప్రార్థన దేవుడు వింటాడా? ఈ వాక్య ప్రకారం వింటాడా? హలో, వింటాడండి?
ఇప్పుడు ఈ వాక్య ప్రకారము నువ్వు వాక్యం వినాలన్నాడు, వాక్యానుసారంగా ప్రార్థన చేయమన్నాడు. ఈ వాక్యమే నీ హృదయంలోనికి రాలే. ఈ వాక్యం చెప్పినంతసేపు నువ్వు నిద్రపోయినావు, వాక్యం చెప్పినంతసేపు ఫోన్లో చూసినావు, వాక్యం చెప్పినంతసేపు బయట తిరిగినావు, వాక్యం చెప్పినంతసేపు పిల్లల్ని ఆడించినావు, వాక్యం చెప్పినంతసేపు పక్కబొట్టలతో మాట్లాడావు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తావు? ఒకవేళ నువ్వు ప్రార్థన చేశావు, నీ ప్రార్థన దేవుడు వింటాడా? ఇక్కడ చెప్తున్నాడు, వాక్యము లేని ప్రార్థన అది హేయమైనది. హేయమైన ప్రార్థన దేవుని ఎదుట చేసి దేవుడు విన్నాడు అని ఒకవేళ నువ్వు భ్రమపడితే అది భ్రమనే తప్ప కార్యరూపం దాల్చదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన హోటల్ పెట్టుకున్నాడట, ముగించేశా. హోటల్ పెట్టుకున్నాడట. ఆ హోటల్ పెట్టుకున్న ఆయన దైవజనుడు వాక్యం చెప్పాడు, నువ్వు ఏ పని చేసినా ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసి పని ఆరంభించు అన్నాడు. ప్రార్థన చేసి పని ఆరంభించు అన్నాడు. ఆ దినము మొదలుకొని ఈ హోటల్ పెట్టుకునైనా రోజు ప్రొద్దున హోటల్ తీసే ముందు, హోటల్ షెటరో లేకపోతే దర్వాజన పైకి రావటం ముందు కొన్ని నీళ్ళు తీసుకొని ప్రేరాయలు వేసుకొని ప్రార్థన చేసుకొని నీళ్ళని జల్లేసి ప్రార్థన చేసి ప్రభు ఈ దినము జనములను ఆకర్షించమని మోకరించి ప్రార్థన చేసి పని ఆరంభించాడు. ఏం చేశాడు? అమ్మా ఏం చేశాడయ్యా? పనిని ఆరంభించాడు. ఈ పని నడుచుకుంటూ పోతుంది. ఒక నెల అయిపోయింది. దేవుని మహాకృపను బట్టి 1,00,000 రూపాయల దాన్ని ఏమంటారు ప్రాఫిట్ వచ్చింది. 1,00,000 రూపాయలు వచ్చింది. మళ్ళీ ఒక నెల తర్వాత దైవజనుడు వాక్యం చెప్పాడు, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుంచి 10వ భాగం దేవునికి ఇయ్యాలి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 1,00,000 రూపాయలు వచ్చినాయన ఎంత తీయాలి? తీసి దేవునికి ఇయ్యాలి. అప్పుడు ఈ మొదటి ప్రార్థన, ఈ రెండవ ప్రార్థన, ఆ మొదటి వాక్యము ఈ రెండవ వాక్యము ఇతని లోపల ఫలించినట్టు. అర్థమైంది కదా? అయితే ఈయనకు ఏం గుర్తుంది తెలుసా? నువ్వు పని ఆరంభించినప్పుడు ప్రార్థన చేయమన్నదే గుర్తుంది. ఈ వచ్చిన దానిలో నుంచి 10వ భాగం దేవునికి ఏమన్నది గుర్తులేదు. ప్రార్థన చేస్తుండు, దేవుడు 1,00,000 రూపాయలు ప్రాపర్టీ ఇచ్చాడు. పని ముందుకెళ్ళిపోయింది. ఒక నెల చూశాడు, 2వ నెల చూశాడు, 3వ నెల 50కి వచ్చింది, 4వ నెల 20కి వచ్చింది, 5వ నెల 10కి వచ్చింది, 6వ నెల 5కి వచ్చింది, 7వ నెల మీదికించి 5,000 బాకీ అయింది, 8వ నెల 20,000 బాకీ అయింది, 9వ నెల 50,000 బాకీ అయింది. సంవత్సరం తిరిగే వరకు 1వ నెలలో వచ్చిన 1,00,000 సంవత్సరం తిరిగే వరకు 2,00,000 రూపాయలు బాకీ కూర్చుంది ఆ హోటల్ మీద. ఆయన వచ్చి డిసెంబర్ 31కు సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. జనవరి నెలలో దేవుడు 1,00,000 రూపాయల గిరాకీ ప్రాఫిట్ ఇచ్చాడు. కానీ సంవత్సరం అయిపోయింది. ఎందుకో ఏమో మా హోటల్ రోజు రోజుకు దిగజారిపోయి సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆ హోటల్ మీద 2,00,000 బాకీ అయింది. అయినా మేము ప్రార్థన చేస్తున్నాం. హోటల్ దేయంగానే ప్రార్థన చేస్తున్నా, హోటల్ బంద్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నా, నీళ్లు చల్లి ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు ఇది కరెక్ట్ అయిన ప్రార్థననేనా? చెప్పిన ప్రార్థన విన్నావు, దాని తర్వాత వచ్చిన వాక్యం కూడా నెరవేర్పులో ఉండాలి. ఒక్కటే నెరవేర్పు ఉంటే కుదరదు. నేను అడిగా కుమారుని, బాబు అంత బాగా ఉంది, మరి సంవత్సరం నుంచి దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నీ దశమ భాగం ఏది అన్నా? తీద్దామన్న ప్రతిసారి నాకు మీదికించలా. అది లాస్ అవుతుందంటే నువ్వు తీయడం బంద్ చేసినావు కాబట్టి లాస్ మొదలైంది. 1,00,000 రూపాయలు రాగానే 10,000 దేవునికి ఇచ్చేస్తే నువ్వు ఆశీర్వదించబడదు. ఏం చేయాలన్నా? 2వ వారము చెల్లెకు రాళ్ళ నొప్పి లేచింది, ఆపరేషన్ అయింది. 3వ నెల కొడుకు ఇట్లా అయిపోయింది, 4వ నెల ఫీజు కట్టిన, 5వ నెల ఇది అయిపోయింది, 6వ నెల బండి యాక్సిడెంట్ అయింది, 7వ ప్రతి నెలలో నీకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం సొల్యూషన్ అయితలేదు, అభివృద్ధి చెందలేవు, నీకు వచ్చిన పైసలు. ఆయన అన్నాడు, అన్నా వేరే ఆయనకు 5,00,000 రూపాయలు బాకీ ఇచ్చిన, ఇంట్రెస్ట్కి ఇచ్చిన, వాడు 5,00,000కు 4,00,000 5,00,000 ఇంట్రెస్ట్ అయింది, మొత్తం 10,00,000 అయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏం చేసుకుంటావో చేసుకోయి అంటున్నాడు. ఆ ఇంట్రెస్ట్ అసలు నేను కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ఎక్కడికి నుంచి పోతున్నాయి తెలుసా? దేవుని సంచిని నువ్వు లూటీ చేసినావు గనక నీ సంచిని దేవుడు లూటీ చేసిండు. ఇది పోయింది, పైసలు పోయినాయి, ఆరోగ్యం పోయింది, పంట పోయింది. ఏడాది ప్రార్థనకు ఎంత కష్టపడ్డాడు అంత జమ చేసి వానికి ఇచ్చాడు, వాడు దొబ్బేశాడు. ఏడాది కష్టం ఏమైంది? నువ్వు ఏం చేసినా వాడు ఇయ్యాడు. ఇప్పుడు తడిబట్ట వేసుకొని కూర్చొని ఏం చేస్తాం? కాల్మొక్త బాంచన అన్నట్టు ఏమన్నా చేస్తాం. ఇయ్యా అన్నాడు అనుకో, ఏం చేస్తాం? హల్లెలూయా. అర్థమైందా మీకు ఈ మాట?
ఇవన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసా? వాక్యం వింటున్నట్టు ఉంటావు, ప్రార్థన చేసినట్టు చేస్తావు, కానీ ఈ వాక్యం లోపలికి ఓక. ఈ వాక్యం అంతరంగంలో ఉన్నప్పుడు అన్ని ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేస్తున్నా. దశమ భాగం ఇమ్మన్నాడు, దశమ భాగం ఇస్తున్నా. దేవుని సన్నిధిలో ముగించినప్పుడు ప్రార్థన చేసి రమ్మన్నాడు. రేపు ఉదయకాలం వరకు ఈ స్థలం మీద దేవదూతలు ఉండునట్లుగా ప్రార్థన చేయమన్నాడు దైవజనుడు. వాక్యానికి లోబడి ప్రార్థన చేస్తున్నా. ఇక ఏది ఇవి చెప్పినవన్నీ చెప్పినట్టు నువ్వు చేసి ప్రార్థన చేయి. వాక్యం విని ప్రార్థన చేయి, వాక్యానికి లోబడి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు అద్భుతాలు నీ కుటుంబంలో జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అన్ని మర్చిపోయి ఏదో ఒకటి పట్టుకొని ఒక ఆయన అన్నాడు, నాతో అన్నాడు, అయ్యగారు వారం ప్రార్థనకు వస్తున్నాం, ఏమి లాభం? వస్తే క్రమము తప్పకుండా ప్రార్థనకు వస్తే ఏం లాభం? వచ్చి నిద్రపోతే, వచ్చి తిరిగితే, వచ్చి మనమలతోనే ఆడితే, వచ్చి మనమరాళ్ళతోనే ఆడితే, వచ్చి పిల్లలతో ఆడితే ఏం లాభం? నువ్వు వచ్చిన దానికి వినవలసిన మనసు నీలో ఉండాలి కదా. ఆ వాక్యం విని దేవుడు ఈ దినము నీతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చెయ్యాలి కదా ఈ వారం అంతా. అందుకొరకే కదా ఈ వారం వాక్యాన్ని ఇచ్చింది దేవుడు. అది జరగట్లేదు కనుక నీ మొర దేవుడు వినట్లేదు. నువ్వే ప్రార్థన చేసినా జవాబు వస్తలేదు. ఒకటే గుర్తుపెట్టుకో, వాక్యములో ఉండి ప్రార్థన చేయట్లేదు, వాక్యము దాటి ప్రార్థన చేస్తున్నావు, ప్రభు వినట్లేదు. హల్లెలూయా. మొదటిది ఏంటి? క్రీస్తులో కట్టబడి ప్రార్థన చేయాలి, అవునా కాదా? అల్ప విశ్వాసంతో కాదు, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. మూడోది ఏం చేయాలి? పాపాన్ని దాచిపెట్టి ప్రార్థన చేయకూడదు. నాలుగవది వాక్యములో ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దావీదు ఇవన్నీ చేశాడు. పాపాన్ని దాచిపెట్టాడా? ఒప్పుకున్నా లేదా? పాపాన్ని ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. వాక్యానుసారంగా ఎత్తి ప్రార్థన చేసిండా లేదా? వాక్యం ఎత్తి, ప్రభువా పక్షిరాజు యవ్వనం వల్ల నా యవ్వనమును కొత్తగా చేస్తానన్నావు గనక చెయ్యి ప్రభు అని ప్రార్థన చేశాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను నీ వాక్యం, అక్కడ అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపమాయను అంటాడు 119 అన్నాడా లేదా? అంటే ఈ వాక్యానుసారమైన ప్రార్థన చేశాడు కనుక దేవుడు విన్నాడు. పాపాన్ని దాచిపెట్టలే కనుక దేవుడు విన్నాడు. అల్ప విశ్వాసం రాలే, ముంగట గొల్యాతు నిలబడ్డాడు. బలమైన గొల్యాతు నిలబడ్డా, అతని చేతిలో ఒడిసెల రాళ్లే ఉన్నాయి, అయినా ఒక్క దెబ్బతో విని చంపుతా అన్నాడు. అల్ప విశ్వాసం రానియలే. దేవుని వాక్యములో కట్టబడ్డాడు గనక కన్నీళ్లు విరిచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 51వ కీర్తనలు అంటాడు, ఇమ్మము వలె నన్ను తెల్లగా చేయి, ఈ సోపుతో నన్ను కడుగు ప్రభువా. ఆయన ఏది చేసినా చెప్పి చేశాడు గనక ఆయన చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయం ఏమని? యెహోవా నా మొర ఆలకించెను, నా మొర ఆలకించెను. జరిగింది, కార్యము జరిగింది. దేవుడు బలపరిచాడు. దేవుడు నీ మొర విన్నాడు. దావీదు మొర విన్నట్టుగా నీ మొర దేవుడు వినాలి. అది వినాలి అంటే దాచబడిన పాపము చేత కాదు, వాక్యము లేకుండా కాదు, అవిశ్వాసముతో కాదు, అల్ప విశ్వాసముతో కాదు. దేవునిలో కట్టబడకుండా ప్రార్థన చేస్తే కార్యము జరగదు. మార్పు చెందిన విశ్వాసులమై దావీదు వలె నూతన మార్పు చెందిన వారమై క్రీస్తులో కట్టబడుదుముగాక, క్రీస్తు అభిషేకములో నిలిచి ఉందుముగాక. మన ప్రార్థన ఎట్లుండాలి? దేవుడు వినేటట్టుగా ఉండాలి, దేవుడు వినేటట్టుగా ఉండాలి, దేవుడు ఆలకించినట్టుగా ఉండాలి. నువ్వు సాక్ష్యము చెప్పాలి దావీదు చెప్పినట్టుగా. నరులందరూ వేరు, నేను వేరు. నేను ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన ఆలకించినట్టుగా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నువ్వు అడిగినవన్నీ దేవుడు సమృద్ధిగా నీ కుటుంబంలో జరిగించును గాక. నువ్వు క్రీస్తులో కట్టబడి నిలుచుదువు గాక. అతి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన రాజా,